అశనం గరళం పణీకలాపో వసనం చర్మ చ వాహనం మోక్ష మమ దాస్యసి కిమస్తి శంభో తవ పాదాంబుజ భక్తిమేవ దేహి. అశనం గరళం పణీకలాపో వసనం చర్మ చ వాహనం మోక్ష. లోకంలో ఎక్కడైనా స్నేహితుల దినోత్సవం, తండ్రుల దినోత్సవం, తల్లుల దినోత్సవం, ఆ దినోత్సవం, ఈ దినోత్సవం అని పరమ నీచమైనటువంటి దినోత్సవాలని చేసుకోవడం చూస్తున్నాను తప్ప అమోఘమైన శంకరుని ఉత్సవాన్ని చేసేటటువంటి ప్రదేశం ఒకటి ఉంది అని తెలిస్తేనే మనసంతా ఆనందంతో నిండిపోతుంది. అలాంటి కార్యక్రమాన్ని ఆరంభించినటువంటి మధుసూదనరావు గారికి ఏదో మా నాన్నగారు ఏదో పెద్ద వయసు అయ్యి అలాంటి పనులు చేస్తున్నారు అని అనుకుని వాళ్ళ పిల్లలు దాన్ని ఏమాత్రము ప్రోత్సహించకుండా ఉండకుండా ఇది మన ఇంట్లో జరుగుతున్నటువంటి ఒక వేడుక ఉత్సవం అనే అభిప్రాయంతో వారి సతీమణి నిజంగా ధర్మపత్నిని పిలువదగినటువంటి ఆమె, అలాగే పుత్రుడు కోడలు కూడా సహకరించడం, మనుమళ్లతో సహకరిస్తూ ఉండడం మనం నిజంగా చెప్పుకోదగినటువంటి అంశం. ఇందులో ఏమాత్రం అసత్యం లేదు, అతిశయోక్తి లేదు. దీనితో పాటుగా ఇక్కడుండే సిద్ధి వినాయక దేవాలయాన్ని, అలాగే మనం ఉన్నటువంటి శంకర మందిరాన్ని, ఈ కింద ఉండే యాగశాలని, మొత్తం ఉండేటటువంటి దేవాలయ ప్రాంగణాన్ని అంతటినీ కూడా మెత్తని చిరునవ్వుతో ఈ భారాన్ని మోస్తూ తనది ఏ విధంగానూ ఈ శాఖ కాకపోయినా ఓ పోలీసు డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి రెడ్డి గారు దీనికోసమే శ్రమిస్తూ ఇంత చేస్తున్నారంటే నిజంగా మనం ఆనందించదగిన విషయం, అభినందించదగిన విషయం. ముందులాంటికి మరెవరైనా దీన్ని ప్రోత్సహించి ఇలాంటి మరో కార్యక్రమాన్ని చెయ్యాలి అని అనుకునేటటువంటి అంశం కూడా ఇది హృదయపూర్వకంగా మాట్లాడే మాట తప్ప ఏదో లాంఛనంగా మాట్లాడేది కాదు అని ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వాతావరణం చూశాక మీకు అనిపిస్తూ ఉంటుండవచ్చు. ఇక మూడవ విషయానికి వస్తే మా బంగారు వెంకట్రావు గారు పేరుకి తగినటువంటి మనిషి, చక్కనైనటువంటి సహృదయతతో ఎప్పుడూ సహకరించేటటువంటి వ్యక్తి. ఆయన దీనికి నడుము కట్టుకుని ఇక్కడ ఈ కార్యక్రమానికి ఆధ్వర్యాన్ని వహించడానికి వచ్చినందుకు సంతోషాన్ని ప్రకటిస్తూ ఇక్కడ మాట్లాడగలిగినటువంటి ధైర్యం, సాహసం ఈ అజ్ఞానైనటువంటి నాకు లేకపోయినా ఇక్కడ ఉన్నటువంటి ఎరుగున్న ముఖాలు మా మట్టిగుడ్డ వెంకటరమణ గారు, అలాగే ఇంకా చాలామంది ఎరుగున్న వారు ఉన్నారు కాబట్టి ఎలా చెప్పినప్పటికీ కూడా చాలా బాగుంది అని అంటారనే ధైర్యంతో మాట్లాడడం తప్ప తెలిసి చెప్పగలిగి ఆ ఉద్దేశంతో మాత్రం కాదని మనవి చేస్తూ ఇప్పుడు సరిగ్గా నా సమయం 7:10 అయింది. 60 నిమిషాల పాటు ఉపన్యసిస్తాను. ఇష్టం ఉన్నట్టయితే వినగలిగిన రీతిలో కానీ ఉన్నట్టయితే వినవలసిందిగాను, లేని పరిస్థితిలో నిదానంగా మౌనంగా మీరు కదిలితే ఆ మిగిలిన అవాకులు చవాకులు అవి కూడా మాట్లాడుకోగలుగుతారు. చక్కని పురోహిత ప్రవరుడిక్కడ నమక చమక పూర్వకంగా పారాయణం చేయడం, అథర్వ శీర్ష ఉపనిషత్తుతో ఆ వినాయకునికి నిత్య అభిషేకాన్ని చేస్తూ ఉండడం, సంకటహర చతుర్థి రోజున మహాత్మ సంతర్పణాన్ని ఇక్కడ చేస్తూ ఉండడం నన్ను బాగా ఆకర్షించినటువంటి అంశాలు. ఇక కార్యక్రమానికి వస్తూ మరోమారు మధుసూదనరావు దంపతులని, వారిని అలాగే మధుసూదనరావు గారి దంపతులతో పాటు వారి కుటుంబ సభ్యులైనటువంటి పుత్రుడు, కోడలు, అలాగే కూతుళ్ళందరూ వారి భర్తలు, మనవళ్ళని ప్రత్యేకమైనటువంటి ఆశీర్వచనాలని ఆ పరమేశ్వరుడు ఇయ్యాలని ప్రార్థిస్తూ కార్యక్రమానికి వస్తున్నాను.
సృష్టా క్రియా కశ్చిదాత్మసంస్థా సంక్రాంతిరం యస్య శేషయుక్త యస్యోపయం సాధు సశిక్షకాణాం దురిప్రతిష్టాపయితవ్య ఏవ. కాళిదాస మహాకవి మహాద్భుతమైన శ్లోకాన్ని మాళవికాగ్నిమిత్రంలో చోట రాశాడు నాటకంలో. ఒక్కొక్క పండితుడు చాలా చదువుకున్నటువంటి వాడు ఉంటాట, చెప్పలేనంతటి పాండిత్యం ఆయనకు ఉంటుంది. కానీ ఆయన మాట్లాడడం మొదలు పెడితే ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కాదేమో అన్న రీతిలో మాట్లాడతారట. అంటే అంతటి పై స్థాయిలో మాట్లాడుతూ అసలు ఏమీ అర్థం కాని స్థాయిలో పెడతారని. రెండవ జాతి పండితులు ఉంటారట, చదువుకున్నది తక్కువే అయినప్పటికీ కూడా తాము చదువుకున్నటువంటి విషయం మీద స్పష్టమైన అవగాహన కలిగి ఏ పదం తర్వాత ఏ పదాన్ని చెప్తే, ఏ వాక్యం తర్వాత ఏ వాక్యాన్ని చెప్తే ఎదుటి వాళ్ళకి బాగా అర్థమవుతుందో, హృదయంలోనికి ఈ చెవి చిల్లుల ద్వారా వెళ్ళిపోతుందో అలా చెప్పగలిగినటువంటి నైపుణ్యం ఉండే పండితులు రెండవ జాతిలో ఉంటారట. ఇలాంటి ఇద్దరిలో ఎవరు ఉత్తములైన గురువులు అని తనలో తాను వితర్కించుకున్న కాళిదాసు మాటన్నాడు, దురిప్రతిష్టాపయితవ్య ఏవ యస్య ఉభయం సాధు. బాగా చదువుకుని ఉండడం, దాంతోపాటు అందరికీ అర్థమయ్యేలా చెప్పగలగడం, ఈ రెండు గుణాలు ఉన్నటువంటి వాడిని ఉత్తమ పండితుడిగా లెక్క వెయ్యాలి అని మహానుభావుడు చెప్పాడు కాళిదాసు మాళవికాగ్నిమిత్ర నాటకంలో. మనం జాగ్రత్తగా కానీ చూసినట్టయితే ఉపనిషత్తులు కానీ, వేదాలు కానీ, పురాణాలు కానీ, ఇతిహాసాలు కానీ ఒక స్థాయిలో ఉండేటటువంటి పెద్దవాళ్ళకి మాత్రమే అర్థమయ్యే విధానంలో ఉంటాయి. సామాన్యమైనటువంటి వారికి అందుబాటులో ఉండడం దాదాపు కష్టమైన అంశమే. అలా ఉన్నటువంటి కాలంలో ఆదిశంకరాచార్యుల వారు స్వయంగా తన గురించి తాను బాగా ఆలోచించుకుని బాగా పై స్థాయిలో ఉండేటటువంటి పండిత ప్రకాండులకి మాత్రమే అర్థమయ్యేటటువంటి విశేషాలని ఆ భాషలో రాస్తూ వివేక చూడమని, మనీషా పంచకం ఆ స్థాయిలో ఆ గ్రంథాలని రాస్తూ సామాన్యులైనటువంటి మనందరికీ కూడా అందుబాటులో ఉండేలా చాలా తేలికైనటువంటి శ్లోకాలలో ప్రతి దైవానికి సంబంధించిన స్తోత్రాలని అందించారు. ఒక్కసారి మన ఇంట్లో ఉన్నటువంటి దైవ మందిరం ముందు కూర్చుని ఆ దైవం తలుపులు ఒకసారి తీసి ఓ శ్లోకాన్ని వేళ పఠించగలుగుతున్నాము అంటే, ఓ స్తోత్రానికి అర్థాన్ని తెలుసుకోగలుగుతున్నాము అంటే కేవలం అది ఆదిశంకరులు వారు పెట్టినటువంటి చలవ భిక్ష తప్ప వేరు ఏమాత్రమూ కాదు. ఇంకొక మాట, సధైర్యంగా మనవి చేయవలసి వస్తే ఏమాత్రం భయం లేకుండా చెప్పాలంటే, శ్రీమద్ రామానుజుల వారు ఎప్పుడూ శంకరుణ్ణి గురించినటువంటి స్తోత్రాలని, శ్లోకాలని రాసిండలేదేమో కానీ ఆదిశంకరుడు మాత్రం విష్ణువుకి సంబంధించిన అనేకమైన స్తోత్రాలని భుజంగ ప్రయాతాల్లో అందించారు. విష్ణు సహస్రనామానికి అమోఘమైన వ్యాఖ్యాన విధానాన్ని కూడా తెలియచేశారు. శివ విష్ణు భేదం లేకుండా లోకం అంతా అమోఘమైన ప్రచారాన్ని చేసిన ఏ విధమైనటువంటి భేదభావాన్ని దైవాలలో చూపనటువంటి మహానుభావులైన యోగ్యులు ఆదిశంకరాచార్యుల వారు. ఎందుకు ఈయన గురించి ఇంత గొప్పగా వేళ ప్రత్యేకమైన శంకర జయంతి కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలి అని ఒక క్షణం మనం ఆలోచిస్తే అనేక అంశాలు మనకి తెలుస్తాయి. మహానుభావులైనటువంటి వారి ఇతివృత్తాలని తెలుసుకుంటూ ఉంటే అనేకమైన సందేహాలు మనకిగానే విడిపోతూ ఉంటాయి. బాగా వయసులో పెద్దైనటువంటి తండ్రి గరుడ పురాణం మాట చెప్తుంది, తన పిల్లలకి తాను చేయగలిగినంత చేయలేకపోతున్నానని అనిపించినటువంటి వేళ ఆ మానసికమైనటువంటి దిగులుతోనే ఈ లోకాన్ని వీడి ఆ లోకానికి వెళ్ళి తాను తన పుత్రుడికి ఏం చేయలేకపోయానో ఆ లోటుని తీర్చాలి అని అనుకుని తీరుస్తాడు అని గరుడ పురాణం చెప్తుంది.
ఉదాహరణకి మా అబ్బాయికి ఇల్లు లేదు ఇల్లు లేదు ఇల్లు లేదని పాపం దుఃఖపడుతూ ఉన్న తండ్రి ఎవరైనా ఉంటే ఆ లోకానికి వెళ్ళిన తర్వాత వీడు ఇల్లు కట్టుకుంటాడు. ఎంత ఆశ్చర్యకరమైన మాట ఇది! గరుడ పురాణంలో గరుడుడికి శ్రీ మహావిష్ణువు చెప్పిన మాట. నిన్ను శంకరాచార్యుల గురించి మాట్లాడమంటే గరుత్మంతుడి గురించి మాట్లాడతావేంటి? పద్ధతి తెలియదా అని అనద్దు. ఓ విషయాన్ని మనవి చేస్తున్నాను ఇక్కడ. వ్యాసుడు మహాద్భుతమైనటువంటి గ్రంథాలను అన్నిటినీ అష్టాదశ పురాణాలని రాసి వాటిలో భాగంగా భాగవతాన్ని కూడా లోకానికి అందించి ఇంకా మిగిలినటువంటి వాటికి వ్యాఖ్యలని రాసి ఆయనకు అనుమానం వచ్చింది. లోకంలో ఉండేవాళ్ళు, అందున కలియుగంలో ఉండేవాళ్ళు, అందున కేవలం వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో నిమగ్నులై నిష్ణాతులై ధన సంపాదన మాత్రమే ధ్యేయంగా కలిగినటువంటి ఈ కలియుగ ప్రజలకి నేను ఆ స్థాయిలో రాసినటువంటి గ్రంథాలన్నీ అర్థమవుతాయా, లేక అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలని కనీసం చదవనైనా చదువుతారా, లేక స్పృశిస్తారా అని అనుమానం వచ్చింది ఆయనకు. వెంటనే ఆలోచించాడు. తానే ఓ విధంగా లోకానికి వచ్చి తన గ్రంథాలకి తానే వ్యాఖ్యానాన్ని రాసుకుంటే ఎలా ఉంటుంది అని ఓ చిన్న ఊహని చేశాడు ఆయన. చూశారా, మహానుభావులైన మహర్షులకి మన గురించి ఎంతటి ఆలోచన! ఈ అభిప్రాయాన్ని గమనించినటువంటి శంకరుడు, సరే నీ ఆలోచన నాకు అర్థమైంది, పోనీ ఆ పని నేను చేయనా అని శంకరుడు తనంత తాను అడిగాడు. నీలాంటి వాడు లోకానికి వెళ్ళి అందరికీ అర్థమయ్యేటటువంటి భాషలో అమోఘమైనటువంటి పురాణ ఇతిహాస వేద ఉపనిషత్ విజ్ఞానాన్ని అందిస్తారంటే అంతకంటే కావాల్సింది ఏముందని దేవతలందరూ ఆమోదముద్ర వేస్తే శంకర శంకర సాక్షాత్ ఆ ఆదిశంకరుల వారే, అంటే సాక్షాత్తు ఆ పరమశివుడే ఇక్కడ శంకరుని రూపంగా వహించి మహానుభావుడైనటువంటి ఆదిశంకరాచార్యుల వారిగా భూలోకానికి వచ్చారు. కాబట్టి మనం చూసేటటువంటి ఏ శంకరాచార్యుల వారు ఇక్కడ కనిపిస్తున్నారో ఆయన సాక్షాత్తు అపర శంకర అవతారం తప్ప మనందరిలో కలిగినటువంటి వారు కానే కాదు. ఇది యథార్థాన్ని గమనించాలి. ఓ చిత్రమైనటువంటి అంశం ఏంటంటే, మహానుభావుల చరిత్రాన్ని చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నటువంటి సందర్భంలో అనేకమైనటువంటి సందేహాలకి సమాధానాలు వస్తూ ఉంటాయి. ఆయన పేరు శివగురువు, ఆవిడ పేరు ఆర్యాంబ, సతీదేవి అని కూడా అనేవారు. చిత్రం ఏమిటంటే, ఆదిశంకరాచార్యుల వారి తల్లిదండ్రులకి సంతానం లేదు చాలా కాలానికి. సంతానం లోకంలో ఎవరికైనా లేకపోయినట్లయితే అదో తప్పిదంగా, అదో నేరంగా, అదో పాపాన్ని చేసుకున్నటువంటి వాళ్ళకి కనిపించే సంఘటనగా భావిస్తూ ఉంటారు. ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే, సాక్షాత్తు శంకరాచార్యుల వారి తండ్రికి తల్లికి సంతానం చాలా కాలం వరకు కలగకపోవడం. కాబట్టి మనం గమనించవలసిన అంశం ఏమిటంటే, ఎక్కడైనా తండ్రికి తల్లికి సంతానం కలక్కపోయినట్టయితే ఒక మహానుభావమైనటువంటి అద్భుతమైన యోగ్యుడైనటువంటి పుత్రుడు పుట్టబోవడానికి కారణమే ఆలస్యం కావడమని గ్రహించవచ్చు. ఓ దశరథుడు పుత్రకామ ఇష్టిని అశ్వమేధంతో చేసిన తర్వాత మాత్రమే కలిగాడు రామచంద్రుడిగా. అలాగే ఓ కృష్ణుడు 7 సంతానం కన్నా మీదట పుట్టాడు చాలా బాధాకరమైనటువంటి స్థితిలో. అలాగే ఇక్కడ కూడా శంకరుడు తన తల్లిదండ్రులైనటువంటి శివగురువు, ఆర్యాంబ లేదా సతీదేవి అనేటటువంటి ఆమెకి చాలా కాలం వాళ్ళు వ్రతాలు, పూజలు, నిష్టలు, నియమాలు, ఉపవాసాలు, దీక్షలు ఇన్ని చేశాక కలిగారు. నిజంగా జ్యోతిషం ఒక విశేషాన్ని తెలియజేస్తుంది. ఈ సందర్భంలో వివాహం అయిన వెంటనే సంతానాన్ని కానీ కన్నట్టయితే వారి కంటే కూడా మాకు సంతానం కలగడం లేదనేటటువంటి బాధతో, సంతానం కలగాలి అనేటటువంటి ఇష్టంతో, దైవాన్ని ఆరాధించాలనే యథార్థమైన శ్రద్ధతో అనేకమైనటువంటి ఆలయాలకి తిరిగి అబ్బా దైవం దయ వల్ల నేను పుత్రుడిని కనబోతున్నాను, పుత్రికని కనబోతున్నాను అని కానీ అనుకున్నట్టయితే
వాడు ఉత్తమ పుత్రుడు ఉత్తమ పుత్రిక కాగలుగుతారని జ్యోతిషం తెలియచేస్తుంది. అందుకే ఆ పుట్టినటువంటి వాడికి చేయబోయే బాలసారే, దాన్ని బాలసార అంటారు. నిజానికి అనవలసింది బాలసారే అని. ఆ బాలసారే, అలాగే ఆ రోజున చేసేటటువంటి జాతకర్మ, మిగిలినటువంటివన్నీ శాంతి ఉత్సవాలు ఏం చేస్తారో అవన్నీ విశేషంగా చేస్తారు. కాబట్టి ఆలస్యంగా పిల్లలు కలగడం అనేది నేరం కాదు అనే విశేషాన్ని యథార్థంగా ఉదాహరణపూర్వకంగా మనకి లోకానికి తెలియచేసినటువంటి వారు ఆదిశంకరాచార్యుడి వారి తల్లి తండ్రి. పుట్టుకతోటి మహానుభావుడు యోగ్యుడనే యథార్థం వాళ్ళకి ఎలా తెలిసింది అనేది కూడా ఒక విశేషాన్ని గమనించాలి. శివగురువు ఆర్యాంబ దీక్షని చేస్తూ ఉపవాస దీక్షలో ఉండి పరమేశ్వరుని స్తుతిస్తూ రాత్రి అంతా గడిపిన తరువాత కొన్ని రోజులు అయ్యాక శివుడి నుంచి అమోఘమైనటువంటి ఒక జ్యోతి వచ్చి ఆర్యాంబ గర్భంలో ప్రవేశించడాన్ని ఇరువురు గమనించారు. భార్యాభర్తలు నిశ్చయంగా అనుకున్నారు, మన గర్భం నుండి యువతలకి రాబోయేటటువంటి వాడు మహాపురుషుడు అవుతాడు కాబట్టి ఇతన్ని చాలా జాగ్రత్తగా పెంచాలి అని ఆలోచన. లోకంలో అందరూ కంటారు కానీ కొందరికి మాత్రం సంతానం అనేటటువంటిది అపురూపంగా కనిపిస్తూ ఉంటుంది. మహాపురుషుడు జన్మించబోతున్నాడని తెలిసిన మీదట శివగురువు ఆర్యాంబ చాలా శ్రద్ధగా ఆ సంతానాన్ని ఎంతో ఇష్టంగా సంరక్షించుకున్నారు. ప్రతి తల్లి కూడా తన గర్భాన్ని రక్షించదు కదా, ఇంకా రక్షించుకోవడంలో ఈ తల్లి ఆ తండ్రి చేసింది ఏమిటని మనం అనుకుంటాం. ఓ యథార్థం తెలియచేస్తాడు శరకుడు అనేటటువంటి వైద్య శాస్త్ర గ్రంథకర్త అయినటువంటి వాడు. గర్భిణి అయినటువంటి ఆమె గర్భంలో శిశువు పెరుగుతూ ఉన్నటువంటి దశలో ఎలాంటి దృశ్యాలని మనం చూస్తే, ఎలాంటి గ్రంథాలని మనం చదివితే, ఎలాంటి వాద వివాదాలని మనం చేసుకుంటూ ఉంటే ఆ మొత్తాన్ని లోపల ఉండేటటువంటి శిశువు గ్రహిస్తాడు అనే యథార్థాన్ని శరకుడు తెలియచేశాడు. అంచేతనే సంప్రదాయాన్ని తెలిసినటువంటి పాతకాలంలో ఉండే పెద్దలందరూ కూడా అమ్మాయి గర్భవతి అయిందనే విషయాన్ని తెలిసి 3వ నెలలో పుట్టింటికి తీసుకుపోయి అక్కడ ఏ కష్టము మనసుకి ఆమెకి తగలకుండా ఉండేలా జాగ్రత్తగా రక్షించి 10వ నెలలో ఆ అమ్మాయి గుమ్మడి పండంటి కొడుకుని కన్న తర్వాత అప్పుడు 2 నెలలు అయిన తర్వాత తీసుకొచ్చి విడిచేవారు ఇక్కడ. అందుకే ఆ పిల్లలందరూ జ్ఞానము బుద్ధి అనేటటువంటి 2 కలిగి ఉండేవారు. ఈవేళ పిల్లలందరికీ విద్య అయితే వస్తుంది కానీ బుద్ధి మాత్రం ఉండడంలా. పూర్వం రోజుల్లో పిల్లలకి విద్యా బుద్ధులు 2 ఉండేవి. ఆశ్చర్యం ఏమిటంటే గర్భంలో ఉన్నటువంటి పిల్లవాడు సర్వాన్ని గ్రహించగలడు. అంచేతనే అభిమన్యుని యొక్క పుత్రుడైన అభిమన్యుడు గర్భంలో ఉన్నటువంటి కాలంలోనే అదిగో పద్మవ్యూహ రహస్యాన్ని తెలుసుకోగలిగాడు. గర్భంలో ఉన్న కాలంలోనే లీలావతి పుత్రుడైనటువంటి ప్రహ్లాదుడు అమోఘమైన నారాయణ మంత్ర ఉపదేశాన్ని స్వీకరించగలిగాడు. తండ్రి తల్లి సుఖంగా నిద్రపోతూ ఉన్నప్పటికీ కూడా లోపల ఉండేటటువంటి శిశువు యథార్థాన్ని గ్రహిస్తుందనే విషయాన్ని ఈ విషయం ద్వారా మనవివేళ గ్రహిస్తున్నాం. కానీ సతీదేవి అదిగో ఆ భర్త అయినటువంటి శివగురువు ఆ యథార్థాన్ని ఏనాడో తెలిసిన వాళ్ళు కాబట్టే గర్భంలో ఉన్నటువంటి ఈ శిశువు అమోఘమైన దైవ రూపంతో రాబోతున్నాడనే యథార్థాన్ని తెలిసి అప్పటి నుంచి ఉపనిషత్ పారాయణం, వేద విశేషాలని తెలుసుకోవడం, కేవలం ముఖ్యమైనటువంటి పురాణాలని మాత్రమే అభ్యసింపజేయడం, సంస్కృతానికి సంబంధించిన శ్లోకాలని మాత్రమే నిరంతరం గానం చేస్తుండడం, సంస్కృతంలోనే సంభాషిస్తూ ఉండడం, సంస్కృతానికి దగ్గరగా నడుస్తూ ఉండడం, పరమ నిష్ఠతో ఉంటూ ఉండడం, ఇదే విధానాన్ని ఆచరించారు. అందుకనే ఎటువంటి చక్కనైనటువంటి రక్షణ చేస్తే దాని నుంచి వచ్చేటటువంటి ఫలం దానికి అనుగుణంగా ఉంటుందో అలాగే లోపల నుండి యువతలకి వచ్చినటువంటి ఆదిశంకరుడు ఎవరైతే మనం అనుకుంటున్నామో ఆయన పుట్టుకతోటే సాక్షాత్తు పూర్ణబింబ చంద్రుడిలాగా యథార్థంగా పుట్టడమే కాకుండా బుద్ధితో జన్మించాడు. ఈ బుద్ధి ఇంతటి అమోఘమైన బుద్ధి విశేషం రావడానికి, మేధా సంపత్తి కలగడానికి కారణం తల్లి తండ్రి ఇరువురు కూడా చేసినటువంటి సంపూర్ణమైన ప్రయత్నం తప్ప మరొకటి కాదు. ఆ విశేషాన్ని ఈవేళ తెలుసుకుంటున్న మనం కూడా ఏం చేయాలి అంటే మన కూతురు కానీ మన కోడలు కానీ
లేదా మన మనవరాలు కానీ ఎవరైనా గర్భవతిగా కానీ ఉన్నట్టయితే వాళ్ళకి సరైనటువంటి దృశ్యాలను చూపించాలి, సరైనటువంటి వాటిని మాత్రమే వినిపించాలి. యదృశ్యతే శ్రూయతే చ, దేన్ని చూస్తామో దేన్ని వింటామో దాని ప్రభావం లోపలుండే శిశువు మీద ఉంటుంది. కాబట్టి అలాంటి వాటిని వింటూ అలాంటి వాటిని చూపిస్తూ కానీ ఉన్నట్టయితే ఆ పిల్లవాడి వల్ల కష్టం లోకానికి ఏమాత్రమూ రాదు. కుటుంబం సుఖ శాంతిమయంగా ఉండగలుగుతుంది. ఇది యథార్థం. అందుకే భజగోవింద శ్లోకాలలో శంకరాచార్యుల వారు పుత్రాలపై ధనభాజాం భీతి, బాగా డబ్బున్నటువంటి వాళ్ళకి ఎవరయ్యా నిజమైన శత్రువు అంటే వాళ్ళ పుత్రుడే వాడికి శత్రువు అనే మాటను ఎందుకు రాశారు అంటే ఇదిగో ఈ కష్టం వస్తుందనే యథార్థాన్ని ముందుగానే గుర్తించి. కాబట్టి రెండవ అంశాన్ని మనం ఏం తెలుసుకున్నాం, గర్భవతిగా ఉన్నటువంటి స్త్రీ ఉన్నట్టయితే ఆమెకి సంబంధించిన లోపల శిశువు పెరుగుతున్నప్పుడు భార్య భర్తలు మరింత అనుకూలంగా ఉంటూ ఏది వాళ్ళు మాట్లాడుకున్నా లోపల ఉండే శిశువు గ్రహిస్తుందనే అభిప్రాయానికి అనుగుణంగా ప్రవర్తిస్తే పుట్టబోయేటటువంటి సంతానం ఖచ్చితంగా తమ అభిప్రాయాలకి అనుగుణంగా ఉంటుందని, దాదాపు వాళ్ళు జీవించి ఉండేది పుత్రుడు పుట్టాక ఒక 40-50 సంవత్సరాలు